క్రికెట్ బోర్డుకు బిగ్ షాక్ ఇచ్చింది ఐసీసీ. T20 వరల్డ్ కప్ మ్యాచ్లను ఇండియా నుంచి తరలించాలన్న బంగ్లాదేశ్ రిక్వెస్ట్ను ఐసీసీ రిజెక్ట్ చేసింది. ఎమర్జెన్సీ బోర్డు మీటింగ్లో నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 12 మంది సభ్యులు ఉండగా బంగ్లాదేశ్కు వ్యతిరేకంగా 10 మంది ఓటు వేశారు. కేవలం 2 మాత్రమే బంగ్లాదేశ్కు అనుకూలంగా ఓటు వేయడం జరిగింది. 24 గంటల్లో ఫైనల్ డెసిషన్ చెప్పాల్సిన బాధ్యత ఇప్పుడు బీసీబీ చేతిలో ఉంది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకి ఈ డెడ్ లైన్ ఉంది. T20 వరల్డ్ కప్ కోసం ఇండియాకు బంగ్లాదేశ్ వెళ్ళకపోతే బంగ్లాదేశ్ని స్కాట్లాండ్తో రీప్లేస్ చేసే ఆలోచనలో ఐసీసీ ఉన్నట్లుగా తెలుస్తుంది. మనందరికీ తెలిసిందే, ఇటీవల బంగ్లాదేశ్లో హిందువులపై దాడులను నిరసిస్తూ బౌలర్ ముస్తఫిజుర్ రెహమాన్ను టీం నుంచి తప్పించింది కేకేఆర్, కోల్కతా నైట్ రైడర్స్. ఈ నిర్ణయానికి నిరసనగా T20 వరల్డ్ కప్ మ్యాచ్లను ఇండియా నుంచి శ్రీలంకకు తరలించాలంటూ బంగ్లాదేశ్ డిమాండ్ చేసింది. అట్ ది సేమ్ టైం ఇప్పుడు జరగబోతున్నటువంటి ఈ T20 మ్యాచెస్కి సంబంధించిన బ్రాడ్కాస్ట్ను తమ దేశంలో నిలిపివేయాలంటూ కూడా ఇప్పటికే అక్కడి సర్వీస్ ప్రొవైడర్లకు కూడా ఆదేశాలు జారీ చేసింది అక్కడి ప్రభుత్వం. అంటే వాళ్ళ బౌలర్ను బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడులకి నిరసనగా, హిందువుల మీద జరుగుతున్నటువంటి హత్యాకాండకి నిరసనగా భారతదేశంలో పెద్ద ఎత్తున కోల్కతా నైట్ రైడర్స్ డైరెక్ట్గా ఈ నిర్ణయం తీసుకోలేదు. మనందరికీ తెలిసిందే, కోల్కతా నైట్ రైడర్స్లో ముస్తఫిజుర్ని తీసుకున్నారు ఫాస్ట్ బౌలర్గా. కానీ అత్యంత కాస్ట్లీ బౌలర్గా అతను ఉన్నాడు. మోర్ దాన్ 9 crores కంటే ఎక్కువ వెచ్చించి అతన్ని తీసుకున్నారు. కానీ భారతదేశంలో సామాన్య ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఈ విషయంలో నిరసన వ్యక్తమైంది, చాలా కోపం వ్యక్తమైంది. కోల్కతా నైట్ రైడర్స్కి తెలియదా, షారుఖ్ ఖాన్కి తెలియదా, దాని ఓనర్కి బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు చేసి ప్రాణాలు తీస్తుంటే అక్కడి ప్రభుత్వం ఫెయిల్ అవుతుంటే హిందువుల ప్రాణాలను కాపాడడంలో మరి ఆ దేశం బౌలర్స్ని ఎలా తీసుకుంటారు మీరు? ఆ మాత్రం నిరసన తెలుపలేరా? ఆ మాత్రం కోపం తెలుపలేరా? మనకంటూ ఒక స్టాండ్ లేదా అంటూ ఆందోళన వ్యక్తం చేయడం. షారుఖ్ ఖాన్ మీద కోల్కతా నైట్ రైడర్స్ని బ్యాన్ చేయాలని, ఈ రెండింటిని షారుఖ్ ఖాన్ని కోల్కతా నైట్ రైడర్స్ని బాయ్కాట్ చేయాలంటూ పిలుపునివ్వడం, బీజేపీ నాయకులు సైతం పెద్ద ఎత్తున విమర్శలు చేయడం. ఒకవేళ ముస్తఫిజుర్ ఆట ఆడడానికి వస్తే ఎయిర్పోర్ట్లోనే అడ్డుకుంటామని చెప్పడం, ఇవన్నీ దాటుకొని ఒకవేళ గ్రౌండ్లోకి అడుగు పెడితే గ్రౌండ్ని సైతం ధ్వంసం చేస్తామని హిందూ సంఘాలు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో, ఐసీసీ వరకు ఆ హీట్ వెళ్ళిన నేపథ్యంలో ఐసీసీ ఫైనల్గా ఈ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కోల్కతా నైట్ రైడర్స్ని అడిగింది. ఇక కోల్కతా నైట్ రైడర్స్కి తప్పనిసరి పరిస్థితుల్లో ముస్తఫిజుర్ను పక్కకు తప్పించారు. ఇదంతా మనకు తెలిసిన తతంగమే. నౌ బంగ్లాదేశ్ ఆ తర్వాత సీరియస్ అయింది ఈ విషయంలో. మా ఆటగాడిని మీరు ఎలా తప్పిస్తారు అని చెప్పి, ఈ మ్యాచెస్కి సంబంధించిన బ్రాడ్కాస్టింగ్ కూడా ఉండదు అసలు మా దేశంలో అని చెప్పడం, అక్కడి సర్వీస్ ప్రొవైడర్లకు ఆదేశాలు జారీ చేయడం మనం చూసాం. ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ లాస్ ఫర్ ఐసీసీ బోర్డుకి. ఇది చాలా పెద్ద లాస్. ఎందుకంటే ఒక దేశం మొత్తం మన క్రికెట్ని చూడకపోతే చాలా పెద్ద వ్యూవర్షిప్ పోతుంది. స్టిల్ వీఆర్ ఓకే విత్ దట్. మన ప్రజల యొక్క మనోభావాలకు రెస్పెక్ట్ చేసి ఐసీసీ ఆ విషయాన్ని కూడా ఓకే చేసింది. ఒక ఆటగాడిని తప్పించడం వల్ల ఆ దేశంలో ఉన్న ప్రజలకి మన ఆటను చూసే అవకాశాన్ని కట్ చేసింది ఆ గవర్నమెంట్. స్టిల్ వీఆర్ ఓకే విత్ దట్ బికాస్ పీపుల్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. మన మనోభావాలు ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా ఓకే, మన ఐసీసీకి ఇబ్బంది ఏం లేదు. నౌ ఇప్పుడు బంగ్లాదేశ్ ఈ గ్రడ్జిని పెట్టుకొని మా ఆటగాడిని తప్పించారు కాబట్టి మేము మీ ఆటను చూపించాం. అట్ ది సేమ్ టైం మా ఆటగాళ్ళకి నెక్స్ట్ జరగబోతున్నటువంటి వరల్డ్ కప్లో, T20 వరల్డ్ కప్లో మా ఆటగాళ్ళకి, మా టీంకి భారతదేశంలో ఆడితే సెక్యూరిటీ ఉండదు, మా వాళ్ళ మీద దాడులు జరుగుతాయి, మా మీద ద్వేషం పెంచుకున్నారు మీరు అని చెప్పి మా ఆటగాళ్ళు ఆడే ప్రతి మ్యాచ్ని మీరు శ్రీలంకలో ప్రొవైడ్ చేయండి, శ్రీలంకలో పెట్టండి అని చెప్పేసి అడిగారు. అలా అయితేనే మేము ఆడతామని చెప్పారు. ఇక ఒక ఎమర్జెన్సీ ఆఫ్టర్ లాట్ ఆఫ్ డిస్కషన్, లాట్ ఆఫ్ థాట్స్, లాట్ ఆఫ్ పాసిబిలిటీస్ తర్వాత అలా కుదరని పక్షంలో సరే ఫైనల్గా ఒక డెసిషన్కి రావాల్సిన అవసరం ఉంది కాబట్టి 12 మెంబర్స్ బోర్డు మెంబర్స్ కూర్చొని ఒక ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టుకున్నారు. అవుట్ ఆఫ్ 12 మెంబర్స్ కేవలం 2 మెంబర్స్ మాత్రమే బంగ్లాదేశ్ డిమాండ్కి పాజిటివ్గా ఓటు వేస్తే 10 మెంబర్స్ అగేన్స్ట్గా ఓటు వేశారు. నౌ ఇట్స్ టర్న్ ఆఫ్ బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుంది? నెక్స్ట్ 24 అవర్స్లో బంగ్లాదేశ్ నిర్ణయం తీసుకోవాలి. ఆడతారా లేదా? ఆడకపోతే మీకే నష్టం. ఇట్స్ వెరీ క్లియర్. ఆడకపోతే బంగ్లాదేశ్కే నష్టం. వాళ్ళకి అసలే డబ్బులు లేవు. దీని నుంచి చాలా పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకి.
సో వాట్ దే ఆర్ గోయింగ్ టు డూ నౌ, ఏం చేసే పాసిబిలిటీస్ ఉన్నాయి, అండ్ నెక్స్ట్ పరిణామాలు ఎలా ఉండే అవకాశం ఉందో తెలుసుకుందాం, ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది దీనివల్ల అనేది తెలుసుకుందాం. నా కొలీగ్ సచిన్ మనతో జాయిన్ అవుతున్నారు. సచిన్, డూ యూ థింక్ బంగ్లాదేశ్ మన దేశంలో ఇప్పుడు అసలు ఆడడానికి కూడా ఇష్టపడదా? ఇంకా అంటే చాలా పెద్ద లాస్ కదా ఈవెన్ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు సైతం. సో ఏం జరిగే అవకాశం ఉంది? చెప్పుకోవాలి, ఎందుకంటే వాళ్ళు ప్రధానంగా వాళ్ళు వాల్యూ ఇస్తుంది ఇటు వాళ్ళ దేశానికి సంబంధించి. ఇప్పుడు జరిగిన ఈ రోజు ఓటింగ్ సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో కూడా ఏషియా, యూరోప్, ఆఫ్రికా, ఒషీనియా, అమెరికా ఇవన్నీ కూడా మాట్లాడుకునే సంగతి. అంటే పూర్తి స్థాయి సభ్య దేశాలుగా మాట్లాడుకుంటే 12 దేశాలు ఉన్నాయి. ఏషియా నుంచి భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, యూరోప్ నుంచి ఇంగ్లాండ్, ఐర్లాండ్, ఆఫ్రికా నుంచి సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, అలాగే ఒషియానియా నుంచి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికా నుంచి వెస్ట్ ఇండీస్, అంటే కరేబియన్ దేశాల సమూహంగా మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఇలాగా ఈ 12 దేశాల్లో ఎక్సెప్ట్ పాకిస్తాన్ మినహా మిగతా దేశాలు ఏవి ఒప్పుకోలేదు. మొత్తం ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్లో ప్రధానంగా 2 సభ్యత్వాలు ఉంటాయి. అంటే ఐసీసీ మొత్తంలో 108 సభ్య దేశాలు ఉంటాయి. వాటికి సంబంధించి పూర్తి స్థాయి సభ్య దేశాలు అంటే ఫుల్ మెంబర్స్ గా 12 మంది ఉంటాయి. అసోసియేట్ మెంబర్స్ గా 96 దేశాలు ఉంటాయి. అంటే వీటికి టెస్ట్ హోదా ఉండదు, కానీ వన్డే, ఇంటర్నేషనల్, T20 మ్యాచ్లు అంటే T20 మ్యాచ్లు ఆడుతూ ఉంటారు. వీటిలో కొన్ని దేశాలు అంటే యుఎస్ఏ, నేపాల్, నెదర్లాండ్స్, నమీబియా, స్కాట్లాండ్, కెనడా, ఒమెన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటే దుబాయ్, ఈ దేశాలు ఉంటాయి. ఇంకొన్ని మంగోలియా, తజికిస్తాన్, స్విట్జర్లాండ్, ఉజ్బెకిస్తాన్, కంబోడియా, ఇలా ఇంకొన్ని దేశాలు ఉంటాయి. అయితే ఇప్పుడు వరల్డ్ కప్ 2026 గురించి వచ్చినప్పుడు ఈ ప్రశ్న తలెత్తుతోంది. కారణం ఏంటంటే గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ డి ఇలా మొత్తం 4 కేటగిరీస్ గా విభజిస్తారు. గ్రూప్ ఏలో టాప్ కంట్రీస్ గా మాట్లాడుకుంటే ఫస్ట్ గ్రూప్ ఏ నుంచి భారత్, పాకిస్తాన్, అమెరికా, నెదర్లాండ్స్, నమీబియా ఉంది. గ్రూప్ బి నుంచి ఆస్ట్రేలియా, శ్రీలంక, ఐర్లాండ్, జింబాబ్వే, ఒమన్ ఉన్నాయి. అలాగే గ్రూప్ సి నుంచి ఇంగ్లాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, నేపాల్, ఇటలీ ఉంది. అలాగే గ్రూప్ డి న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్, కెనడా, యుఏఈ ఉన్నాయి. అయితే ఇక్కడ బంగ్లాదేశ్ ఏమంటోంది, మాకు వెన్యూ మార్చండి, భారత్లో సెక్యూరిటీ లేదని చెప్పి. కారణం ఏంటి? ముస్తాఫిజర్కి సంబంధించి ముస్తాఫిజర్ని ఎప్పుడైతే ఇటు కోల్కతా నైట్ రైడర్స్ టీం నుంచి తొలగించడం జరిగిందో అప్పటి నుంచి కూడా చాలా ఆగ్రహంతో ఉంది. ఏమంటోంది, ఇది ఒక అవమానకర చర్య అని చెప్పి బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ స్పోర్ట్స్ అడ్వైజర్ ఆసిఫ్ నజ్రుల్ ఈ పరిణామం మీద ఆయన అసహనాన్ని వ్యక్తం చేశాడు. అయితే బంగ్లాదేశ్ క్రికెట్ ను లేదా తమ ఆటగాళ్ళని అవమానిస్తే మేము ఊరికిన లేదు, బానిసత్వపు రోజులు పోయాయి అంటూ అని చెప్పుకొచ్చాడు. కానీ ఇంట్రెస్టింగ్ గా బానిసత్వపు రోజులు పోయాయి అంటున్నారు, కానీ ఇంకా బానిస బతుకులోనే బతుకుతున్నారు కదా వాళ్ళు. ఎందుకంటే ఆ ఇంపాక్ట్ చూడొచ్చు. దాదాపు తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 నెలల్లో అక్కడ ప్రభుత్వాన్ని అంటే ఎలక్షన్స్ పెట్టాలి. కానీ వీళ్ళు ఏంటంటే వేరే ప్రపంచాన్ని అంటే వేరే దేశానికి సంబంధించిన దేశాధినేతల చేతుల్లో బానిసలుగా బతకడానికి నిర్మోహమాటంగా నిస్సంకోచంగా ఉన్నారు. కానీ తమ దేశానికి బానిసగా ఉండేది కానీ దేశానికి సంబంధించి బానిస అంటే ఆ దేశం కోసం కష్టపడే తత్వంలో ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్న మనస్తత్వం మాత్రం వీళ్ళకి లేదు. కానీ వీళ్ళే ఉంటారు బానిసత్వపు రోజులు పోయాయి అని చెప్పి ఆయన అంటున్నాడు. ఒక ప్రతిభావంతుడైన ఆటగాన్ని కేవలం రాజకీయ కారణాలతో తొలగించడం వివక్ష అంటూ కూడా చెప్పుకొచ్చారు. కానీ ఇక్కడ భారత ప్రభుత్వం కూడా కాదు, క్రికెట్ లవర్స్ ఏమంటారు, ఇది ఇక్కడ మరీ ముఖ్యంగా కొంతమందికి సంబంధించి ఇక్కడ జరుగుతున్న పరిణామాలు. బంగ్లాదేశ్ లో హిందువుల మీద, మైనారిటీల మీద దాడులు జరుగుతున్నప్పుడు అక్కడ స్పందించని అక్కడ ప్రభుత్వ అధినేతలు, ప్రభుత్వము ఇప్పుడు ఈ ఆటగాడి మీద స్పందించడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నను వాళ్ళు తెర మీదకి తీసుకురావడం జరుగుతోంది. మీరు అడిగిన ప్రశ్నకు ఐపీఎల్ ప్రసారాలకు సంబంధించి మీరు చెప్పారు. అయితే వీళ్ళేమంటారు, ఒక లీగ్ లో ఆడే ఒక ఆటగాడికి రక్షణ కల్పించలేకపోతే వరల్డ్ కప్ కోసం వెళ్ళి మా పూర్తి జట్టుకు భారత్ ఎలా భద్రత కల్పిస్తుంది అనే ఒక ప్రశ్న ఇక్కడ తెర మీదకి తీసుకురావడం జరుగుతోంది. కానీ వీరికి అర్థం కావాల్సింది ఏంటంటే ఇక్కడ ఆటగాడికి రక్షణ సచిన్ ఇక్కడ బంగ్లాదేశ్ అడుగుతున్న దాన్ని అంటే వాళ్ళ కోణంలో చూస్తే ఇప్పుడు ఒక ఆటగాడిని మనం T20లోకి మ్యాచెస్ లోకి తీసుకుంటేనే మన దేశంలో ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది కదా. మరి రేపు వరల్డ్ కప్ మ్యాచెస్లో డైరెక్ట్గా వాళ్ళ టీం అంతా ఇక్కడికి వచ్చి ఆడాలంటే డూ యూ థింక్ ఈ రెసిస్టెన్స్ ప్రజల నుంచి రాదంటారా? ఈ వ్యతిరేకత ఇలాగ ఉండే అవకాశం లేదంటారా? ఇక్కడ చిన్న క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం మనం. అంటే మనం ఇన్ ద సెన్స్ భారత్ ఏమంటుందంటే ఇది ఒక ప్రైవేట్ ఈవెంట్. అంటే ఐపీఎల్ అనేది ప్రైవేట్ ఈవెంట్. అది దాంట్లో వాళ్ళని ప్లేయర్స్ ని ఉంచాలా తీసేయాలనేది ఆ ఆర్గనైజేషన్స్ లేకపోతే ఆ ఇన్స్టిట్యూషన్స్, ఇంకా చెప్పాలంటే ఆ ఫ్రాంచైజీ ఇష్టం.
ఆ భాగంగానే ఇది చూస్తున్న మాట తప్ప, అంటే ఒక లీగ్ లో ఆటగాడి రక్షణ గురించి ఇక్కడ వస్తున్న మాట కాదు ఇది. ఎందుకంటే ఐపీఎల్ లాంటి అంటే మన ఓన్ లీగ్ లో విదేశీ ఆటగాళ్లకు కల్పించడం మీద ఇప్పుడు ఆగ్రహం వ్యక్తమైంది. బట్ వాట్ ఇట్ మేబీ ఏదో సెటిల్ అయింది. అయితే ఇక్కడ వినిపించే మాట ఏంటి, బంగ్లాదేశ్ లో జరుగుతున్నప్పుడు అక్కడ బంగ్లాదేశ్ ప్రభుత్వం ఏమి యాక్షన్ తీసుకున్నప్పుడు ఎందుకు ఆ ప్లేయర్ ని ఇక్కడ ఆడించాలి అనే ప్రశ్న తెర మీద తీసుకొచ్చారు. రక్షణ విషయం ఇక్కడ కాదు. ఏంటంటే ఇక్కడ బంగ్లాదేశ్ లో హిందువుల మీద అంటే ఒక మైనారిటీ వర్గం మీద దాడి జరుగుతున్నప్పుడు అక్కడ ప్రభుత్వం స్పందించినప్పుడు దానికి నిరసన వ్యక్తం చేయాలి కదా, నిరసన గలంగా ఇక్కడ వినిపించాలి. ఒక ఆటగాన్ని పక్కన పెడితే అక్కడ తెలుస్తుందని చెప్పి, కానీ వాళ్ళింటి పూర్తిగా దీన్ని పొలిటిసైజ్ చేసే ప్రయత్నం జరుగుతోంది. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ నుంచి మ్యాచ్ ఆడేటప్పుడు ఎందుకు మనం న్యూజిలాండ్ ఎన్నిసార్లు రాలేదు, సౌత్ ఆఫ్రికా ఎన్నిసార్లు రాలేదు, అలా చాలా దేశాలు వచ్చాయి, ఇక్కడ వాళ్ళకి రక్షణ కల్పించాం. బట్ అదే శ్రీలంక వెళ్తున్నప్పుడు శ్రీలంకలో ఇదే పాకిస్తాన్ ఈరోజు ఏ బంగ్లాదేశ్కి అయితే మద్దతు ఇచ్చిందో ఇదే పాకిస్తాన్ శ్రీలంక క్రికెటర్ల మీద, అప్పుడు శ్రీలంక క్రికెటర్లు పర్యటనకు వచ్చినప్పుడు క్షమించాలి ఇక్కడ పాకిస్తాన్ కావచ్చు, అక్కడ వాళ్ళ మీద శ్రీలంక మీద పాకిస్తాన్ శ్రీలంక మీద ఎన్నిసార్లు దాడులు జరపలేదు, అక్కడ క్రీడాకారులు గాయపడిన సందర్భాలు ఉన్నాయి కదా. సో ఇది వాళ్ళు ప్రస్తావించట్లేదు. ఇక్కడ ముస్తాఫిజుర్ కూడా రియాక్ట్ అయ్యాడు. ఏదో అంటూ ఉంటారు కదా మనకి, కత్తికి లేని దురద కందకి లేని దురద కత్తిపేటకి ఎందుకు అని చెప్పి. అలాగా ముస్తాఫిజుర్ ఏమంటాడంటే కనుక నన్ను జట్టు విడుదల చేస్తే కనుక రిలీజ్ చేస్తే నేను చేయగలిగింది ఏమీ లేదు, ప్రస్తుతానికి నేను బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో కాన్సన్ట్రేషన్ చేస్తున్నా అంటే చెప్పుకొచ్చాడు. అంటే వీళ్ళందరూ కూడా ఒక క్రికెటర్ ని బేస్ చేస్తుండి పొలిటిసైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ మరీ ముఖ్యంగా ఏముంటుంది, ఇక్కడ ఇండియాలో జరుగుతున్న ప్రీమియర్ లీగ్ కాబట్టి మా క్రికెట్ అంటే అక్కడ ప్లేయర్ మాకు వద్దు, ఇది మాకు నిరసన అనేది ఇక్కడ క్రికెట్ లవర్స్ కోరుకుంటున్నారు. ఒక ఐసీసీ టోర్నమెంట్స్ వచ్చినప్పుడు ఒకవేళ మనం కూడా ఇదే రెసిస్టెన్స్ చూపించాం కదా, మేము ఆడవు పాకిస్తాన్తో, బట్ ఆడాల్సిన సిచ్యువేషన్ వస్తే కనుక మాకు కండిషన్స్ ఇవి అని చెప్పినప్పుడు తటస్థ వేదికగా ఆడుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఏంటి ఇక్కడ పూర్తిగా అంటే రెండు దేశాల మధ్య ఇష్యూస్ అని ఉన్న సందర్భంలో ఐసీసీ కూడా ఆలోచిస్తుంది, తటస్థ వేదికను ఏర్పాటు చేస్తుంది. కానీ ఇక్కడ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు లేవు కదా. ఒక ప్లేయర్ విషయంలో ఆ ప్లేయర్ ని ఒక ఫ్రాంచైజీ పక్కన పెడితే ఆ ఫ్రాంచైజీ పక్కన పెట్టడం అనేది వాళ్ళ ఇండివిజువల్ థాట్ అయితే దాన్ని పొలిటిసైజ్ చేస్తుంది ఎవరు, బంగ్లాదేశ్ పొలిటిసైజ్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ పూర్తి స్థాయిలో బంగ్లాదేశ్ ఇంకొక 24 గంటలు మాత్రమే టైం ఇచ్చింది. మీరు ఒకవేళ తీసుకుంటే మీ నిర్ణయం తీసుకోండి, మీ డెసిషన్ తీసుకోండి, లేకపోతే స్కాట్లాండ్ ని దీనికి బంగ్లాదేశ్ ప్లేస్ లో స్కాట్లాండ్ ని ఇటు వరల్డ్ కప్ లోకి దించే అవకాశం కనిపిస్తోంది ఇక్కడ. నందు రైట్ థ్యాంక్ యూ సచిన్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మొత్తం మీద ఇక్కడ క్లియర్గా చూడొచ్చు బంగ్లాదేశ్కి ఇది ఒక పెద్ద లాస్ అవుతుంది. ఒకవేళ ఇప్పుడు బంగ్లాదేశ్ 24 అవర్స్లో నిర్ణయం చెప్పాలి ఆడతారా లేదా అనేది. ఒకవేళ మేము ఆడం అంటే ఇప్పుడు వాళ్ళ టీంని రీప్లేస్ చేసే పరిస్థితి ఉంది. కానీ నిజంగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకి ఈ అమౌంట్ చాలా ఇంపార్టెంట్, ఈ డబ్బు చాలా అవసరం. వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో కంపారిటివ్లీ మనతో పోల్చుకుంటే, మనకు జరిగే నష్టంతో పోల్చుకుంటే వాళ్ళకే ఎక్కువ నష్టం, మనకి పెద్దగా నష్టం ఏమి ఉండదు. స్కాట్లాండ్ ఆడుతుంది, లేదంటే ఇంకో దేశం ఆడుతుంది. సో బంగ్లాదేశ్ కోసం ప్రత్యేకంగా చూసేటువంటి వ్యూవర్షిప్ మన దేశంలో కానీ ఇంకో దేశాల్లో కానీ లేవు, బంగ్లాదేశ్లో తప్ప. సో బంగ్లాదేశ్కి ఇది చాలా పెద్ద లాస్ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఫ్యూచర్లో జరిగేటువంటి మ్యాచెస్ మీద కూడా దీని ఇంపాక్ట్ పడుతుంది. ఇప్పుడు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తీసుకునేటువంటి నిర్ణయం ఒకవేళ కనుక ఇప్పుడు అనవసరమైన రాద్ధాంతం చేస్తే ఇట్ ఎఫెక్ట్స్ ఇన్ ఫ్యూచర్ ఖచ్చితంగా. సో చూద్దాం మరి ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేది, ఇంకా ఏం డిస్కషన్స్ అవుతున్నాయి, బంగ్లాదేశ్ ఏం నిర్ణయం తీసుకుంటుంది అనే దానికి సంబంధించి మేము అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాం. అండ్ ఇప్పుడు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం బంగ్లాదేశ్ శ్రీలంకలో మా మ్యాచెస్ పెట్టండి అని అడిగిన విషయంలో కుదరదు అని చాలా క్లియర్గా చెప్పడం మీకు ఎలా అనిపించింది? ఈజ్ దట్ గుడ్ డెసిషన్? బంగ్లాదేశ్ ఏ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.